స్వేచ్ఛ మరణానికి కారణం పూర్ణచందర్ అనే వ్యక్తి ప్రేమించి నిన్ను నీతో జీవితాంతం ఉంటా, నా భార్యతో నాకు రిలేషన్షిప్స్ లేవు, ఏదో అనేక రకాల కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మించి ఆఖరికి అతను ఆ అమ్మాయికి పెళ్లి అనే ఒప్పందం రిలేషన్షిప్ లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నా భార్య బిడ్డలు నా పిల్లలని వాళ్ళని తీసుకురావడం, వాళ్ళు ఉంటారు నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పడం, ఇటువంటి కొన్ని జరిగినట్లుగా మాకు తెలిసాయి బయటికి అంతకుముందే తను ఉన్నప్పుడే. సరే, అమ్మాయి ఒక గ్రోన్ అప్ చైల్డ్, 40 ఏళ్ళ అమ్మాయి, తను ఆలోచించగలదు, అర్థం చేసుకోగలదు, తన నిర్ణయం తీసుకోవాలి కరెక్ట్ గా. అట్లాంటి వ్యక్తుల్ని నమ్మొద్దు. అతను వేరే అమ్మాయిని కూడా ఇలాగే నమ్మించి మోసం చేసినట్లుగా తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఈ రిలేషన్షిప్ అనేది నమ్మడానికి వీల్లేంది, విశ్వసించలేని బంధంలోకి వెళ్ళింది. అంటే ఇట్లా ఏదో జరుగుతుంది అనేది మా దృష్టికి వస్తే అందులోంచి బయటకు రావాలి అనేది మేము చెప్పాం. అంటే డైరెక్ట్ గా అమ్మాయి మాకు చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ తెలుసు. పేరెంట్స్ మాట్లాడితే పేరెంట్స్ తోటి షేర్ చేసాం. పేరెంట్స్ కి ఏమని తెలియజేశారు మరి? పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు? పేరెంట్సే చాలా స్పష్టంగా అమ్మాయి రిలేషన్షిప్ కరెక్ట్ కాదు, వాళ్ళ నాన్న చెప్తున్నాడు కదా, ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు, ఈ రిలేషన్షిప్ లోంచి బయటికి రా, ఈ రిలేషన్షిప్ లో నీకు సెక్యూరిటీ లేదు, అతను కూడా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళైనా ఏడుస్తారు రేపు అని చాలా కరెక్ట్ గా వేరే అమ్మాయి ఇతని మోసాన్ని నమ్మొద్దు, ఇతని భ్రమలో పడి ఇతను నిన్ను వలలో వేసుకున్నాడు, మోసం చేస్తున్నాడు, నువ్వు అర్థం చేసుకుని బయటికి రా అని పేరెంట్స్ తెలిసిన రోజు నుండే చెప్పారు. కానీ ఈ రిలేషన్షిప్ ఇష్టం లేక అతను మంచివాడే, కానీ అతని మీద ఇటువంటి నిందలు మోపారు అనేటువంటి ఆలోచనకి వెళ్ళింది. అదే చెప్పింది, మీకు అంతా ఎవరో అబద్ధాలు చెప్తున్నారు, మంచోడు పూర్ణ అని చెప్పింది. ఆ ఘర్షణ నడిచింది వాళ్ళకి. అయితే ఆ అమ్మాయికి అతను తల్లిదండ్రులు చెప్పినట్టు, బయట వాళ్ళు కొంతమంది చెప్పినట్టు వాడు చెడ్డవాడు, ఆ వేరే ఆడపిల్లల్ని కూడా ఇలా చేస్తున్నాడు, తనతో కూడా రిలేషన్షిప్ లో కరెక్ట్ గా ఉండట్లేదు అనేది తనకు అర్థమైన రోజు తను చాలా చాలా లోతైన గాయానికి గురైంది. నమ్మకం కోల్పోయింది. అంటే అది ఎట్లా అర్థమవుతుందంటే, ఫాదర్ కి ఏం చెప్పింది అంటే, నాన్న నువ్వు వద్దన్నా నేను నమ్మాను, నిజమే అనుకున్న వాడు చెప్పినవన్నీ, అది నిజం కాదని తెలిసింది నాన్న, ఇప్పుడు నేను ఇక వద్దనుకుంటున్నాను, నువ్వు రా అని తండ్రిని పిలిచింది. కొన్ని గంటల ముందే ఆ తండ్రి వెళ్ళాడు. వెళ్ళి, మంచిది, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, నువ్వు వద్దనుకుంటే ఇక ఒకళ్ళనొకళ్ళు టచ్ చేసుకోవద్దు, ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ చేసుకోవద్దు, అందులోంచి బయటికి రమ్మని అతను చెప్పాడు. అది జరిగిన కొన్ని గంటలకి ఈ అమ్మాయి నిర్ణయం తీసుకుందంటే ఎంత నమ్ముంటుంది, ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ గురై ఉంటుంది, ఎంత ఎమోషనల్ బాండింగ్ లోకి వెళ్ళి ఉంటుంది. అందుకని మేమేం చెప్తున్నామంటే, పెళ్ళై పిల్లలు ఉన్నోళ్ళు తమ భార్య బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు. ఒకవేళ వద్దు అనుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా అంతే బాధ్యతగా బయటకు వచ్చి న్యాయం చేసి తేల్చుకుని ఇతరుల జీవితాల్లోకి వెళ్ళాలి. కానీ ఏమీ లేకుండా ఇతరుల జీవితాల్లోకి చొరబడి, కొన్నాళ్ళు అందంగా ఉంది, తెలివిగా ఉంది, ఆత్మస్థైర్యంతో ఉంది, కెరియర్ నిలబడింది, పెట్టుకుంది, మంచి పవర్ఫుల్, అంటే చాలా శక్తివంతంగా తయారైంది అమ్మాయి, గొప్ప ప్రెజెంటరు, రైటరు. సో ఆమెకున్న కేపబిలిటీస్ చూసి, ఆమెకున్న వ్యక్తిత్వాన్ని చూసి, ఆమెకున్న కెపాసిటీస్ ని చూసి అడ్మైర్ చేసి, ఆమె నాకు కావాలి, దక్కాలి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వేచ్ఛ ఒక్కటే లేదు, పూర్ణచంద్ర ఒక్కడే లేడు. అంటే ఎవరైనా ఎఫిషియెంట్ గా, కేపబుల్ గా ఉంటే, అందంగా వీళ్ళని దక్కించుకోవాలి, వీళ్ళని పడేసుకోవాలి, వీళ్ళని నాది అనిపించుకోవాలి, షీఈ్ మైన్ అనిపించుకోవాలి అనేటువంటి ధోరణిలో చాలా మంది వ్యవహరిస్తున్నారు. అవి అక్కడితో ఆగవు, ఇటువంటి హింసగా మారతాయి. కొన్నిసార్లు హత్యలకు దారితీస్తాయి, కొన్నిసార్లు ఆత్మహత్యలకు దారితీస్తాయి. కాబట్టి బాధ్యత లేని బంధాలని ఏర్పరచుకుని ఆ బంధాల చుట్టూ హింసలోకి వెళ్ళడం, దాని తాలూకా హింసలోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ హింసకే బలైంది ఈ అమ్మాయి. ఆత్మహత్య అయినా ఫరక్ పడదు, హత్య అయినా ఫరక్ పడదు. ఆత్మహత్య కూడా హత్య లాంటిది. ఆడపిల్ల అమ్మాయి మనోభావాలు, అంటే ఆ అమ్మాయిని నమ్మించి, నమ్మకం కలిగించి, కొన్నాళ్ళు రిలేషన్షిప్ లో ఉండి, ఆ తర్వాత నీకు నాకు సెట్ కాదనే పద్ధతుల్లో అతనున్నా, లేదా అట్లాంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చిన ఆ అమ్మాయి మోసానికి గురైంది, అభద్రతా భావానికి వెళ్ళింది, ఒక అవమానానికి కూడా వెళ్ళింది. ఆల్రెడీ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ బహుశా ఇతనితో రిలేషన్షిప్ లో ప్రయాణం చేసి ఉంటుంది. అవి వాళ్ళ వ్యక్తిగత కారణాలు. విడాకులు అనేది చట్టబద్ధంగా వచ్చిన హక్కు.
ఆ తర్వాత మగవాళ్ళైనా పెళ్ళాన్ని చచ్చిపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళాన్ని చంపితే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని అడగట్లేదు కదా. విడాకులు తీసుకున్నాక వేరే పెళ్లి చేసుకుంటున్నారు. అట్లా అంటే చాలా మంది మగాళ్ళు పెళ్ళాలు ఉండంగానే ఆడాళ్ళని పెట్టుకుని ఉన్నారు. సినిమా నటుడు కృష్ణ దగ్గరికి వెళ్ళి నీకు భార్య పిల్లలు ఉండంగా ఎందుకు పెట్టుకున్నావు అని అడిగారు ఎవరైనా? కాబట్టి ఒక ఆడపిల్ల ఇదే తేడా ఈ సమాజంలో. అదే మగవాడు చేస్తే నువ్వు ఎందుకు విడాకులు ఇచ్చావని ఎవడు అడగట్లా, పోయి మైక్ పెట్టట్లా. కానీ ఈ అమ్మాయిని ఎందుకు అంటే అది ఆమె వ్యక్తిగతం, అది మనకు తెలియాలని లేదు అక్కర్లేదు, తెలిసినా తెలియకున్నా ఇవాళ అది చర్చనీయాంశం. ఒక బెడ్ మీద వేసుకుని నిలబడి వేసుకుని కా కాళ్ళు వంచేస్తే అయిపోతుంది. అట్లా మేము చూసాం గతంలో కూడా. కాబట్టి అది చూడగానే హత్య అనే అనవసరం రాద్ధాంతం అక్కర్లేదు. తలుపులు పగలగొట్టి వెళ్ళాడు శంకరన్న అమ్మాయి తండ్రి. తలుపులు పగలగొట్టి తండ్రే వెళ్ళాడు కూతురుని తీసుకుని. కాబట్టి అదే లోపల తలుపు వేసి లేదు, ఇవన్నీ అబద్ధాలు. తలుపులు పగలగొట్టింది కన్న తండ్రే. ఆత్మహత్య అయితే ఏంటి, ఆత్మహత్య కారణాలు మనం చూసుకోవాలి, బలవన్మరణానికి పాల్పడాలన్నట్లు ఆత్మహత్యల కారణాలు మాట్లాడదామండి. ఇట్లా ఆడపిల్లలు కనపడగానే ఒంటరి ఉంది కాబట్టి, చక్కగా ఉంది కాబట్టి దాన్ని పొందేద్దాం, దాంతో ఒక 4-5 ఏళ్ళు టైం పాస్ చేద్దాం, దాన్ని వాడుకుని ఆ తర్వాత వదిలేసి ఇంకో దాన్ని వెతుకుందాం. ఈ టైపు కల్చర్ ని మనం ఫస్ట్ ప్రశ్నించాలి. అటువంటి మగవాళ్ళు ఎక్కడ చలామణి అవుతున్నారు, ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నారు, ఎక్కడ గెటాన్ అవుతున్నారు, ఎక్కడ ఆడపిల్లలు గెటాన్ కాలేక ఇటువంటి మరణాలకు గురవుతున్నారు, ఇది మనం మాట్లాడాలి. స్వేచ్ఛ మరణానికి కారణం పూర్ణచందర్ అనే వ్యక్తి ప్రేమించి నిన్ను నీతో జీవితాంతం ఉంటే నా భార్యతో నాకు రిలేషన్షిప్స్ లేవు, ఏదో అనేక రకాల కల్లబొల్లి మాటలు చెప్పి నమ్మించి ఆఖరికి అతను ఆ అమ్మాయికి పెళ్లి అనే ఒప్పందం రిలేషన్షిప్ లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నా భార్య బిడ్డలు నా పిల్లలని వాళ్ళని తీసుకురావడం, వాళ్ళు ఉంటారు నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పడం, ఇటువంటి కొన్ని జరిగినట్లుగా మాకు తెలిసాయి బయటికి అంతకుముందు తను ఉన్నప్పుడే. సరే, అమ్మాయి ఒక గ్రోన్ అప్ చైల్డ్, 40 ఏళ్ళ అమ్మాయి, తను ఆలోచించగలదు, అర్థం చేసుకోగలదు, తన నిర్ణయం తీసుకోవాలి కరెక్ట్ గా. అట్లాంటి వ్యక్తుల్ని నమ్మొద్దు. అతను వేరే అమ్మాయిని కూడా ఇలాగే నమ్మించి మోసం చేసినట్లుగా తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఈ రిలేషన్షిప్ అనేది నమ్మడానికి వీల్లేంది, విశ్వసించలేని బంధంలోకి వెళ్ళింది. అంటే ఇట్లా ఏదో జరుగుతుంది అనేది మా దృష్టికి వస్తే అందులోంచి బయటకు రావాలి అనేది మేము చెప్పాం. అంటే డైరెక్ట్ గా అమ్మాయి మాకు చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ తెలుసు, పేరెంట్స్ మాట్లాడితే పేరెంట్స్ తోటి షేర్ చేసాం. పేరెంట్స్ కి ఏమని తెలియజేశారు మరి? పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు? పేరెంట్సే చాలా స్పష్టంగా అమ్మాయి ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు, వాళ్ళ నాన్న చెప్తున్నాడు కదా, ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు, ఈ రిలేషన్షిప్ లోంచి బయటికి రా, ఈ రిలేషన్షిప్ లో నీకు సెక్యూరిటీ లేదు, అతను కూడా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళైనా ఏడుస్తారు రేపు అని చాలా కరెక్ట్ గా. వేరే అమ్మాయి అయినా అమ్మాయి ఇతని మోసాన్ని నమ్మొద్దు, ఇతని భ్రమలో పడి ఇతను నిన్ను వలలో వేసుకున్నాడు, మోసం చేస్తున్నాడు, నువ్వు అర్థం చేసుకుని బయటికి రా అని పేరెంట్స్ తెలిసిన రోజు నుండే చెప్పారు. కానీ ఈ రిలేషన్షిప్ ఇష్టం లేక అతను మంచివాడే, కానీ అతని మీద ఇటువంటి నిందలు మోపారు అనేటువంటి ఆలోచనకి వెళ్ళింది. అదే చెప్పింది, మీకు అంతా ఎవరో అబద్ధాలు చెప్తున్నారు, మంచోడు పూర్ణ అని చెప్పింది. ఆ ఘర్షణ నడిచింది వాళ్ళకి. అయితే ఆ అమ్మాయికి అతను తల్లిదండ్రులు చెప్పినట్టు, బయట వాళ్ళు కొంతమంది చెప్పినట్టు వాడు చెడ్డవాడు, ఆ వేరే ఆడపిల్లల్ని కూడా ఇలా చేస్తున్నాడు, తనతో కూడా రిలేషన్షిప్ లో కరెక్ట్ గా ఉండట్లేదు అనేది తనకు అర్థమైన రోజు తను చాలా చాలా లోతైన గాయానికి గురైంది, నమ్మకం కోల్పోయింది. అంటే అది ఎట్లా అర్థమవుతుందంటే, ఫాదర్ కి ఏం చెప్పింది అంటే, నాన్న నువ్వు వద్దన్నా నేను నమ్మాను, నిజమే అనుకున్నవాడు చెప్పినవన్నీ, అది నిజం కాదని తెలిసింది నాన్న, ఇప్పుడు నేను ఇక వద్దనుకుంటున్నాను, నువ్వు రా అని తండ్రిని పిలిచింది కొన్ని గంటల ముందే. ఆ తండ్రి వెళ్ళాడు, వెళ్ళి మంచిది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, నువ్వు వద్దనుకుంటే ఇక ఒకళ్ళనొకళ్ళు టచ్ చేసుకోవద్దు, ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ చేసుకోవద్దు, అందులోంచి బయటికి రమ్మని అతను చెప్పాడు. అది జరిగిన కొన్ని గంటలకి ఈ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకుందంటే ఎంత నమ్ముంటుంది, ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ గురై ఉంటుంది, ఎంత ఎమోషనల్ బాండింగ్ లోకి వెళ్ళి ఉంటుంది. అందుకని మేమేం చెప్తున్నామంటే, పెళ్ళై పిల్లలు ఉన్నోళ్ళు తమ భార్య బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటారు.
అవును. ఒకవేళ వద్దు అనుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా అంతే బాధ్యతగా బయటకు వచ్చి న్యాయం చేసి తేల్చుకుని ఇతరుల జీవితాల్లోకి వెళ్ళాలి. కానీ ఏమీ లేకుండా ఇతరుల జీవితాల్లోకి చొరబడి కొన్నాళ్ళు అందంగా ఉంది, తెలివిగా ఉంది, ఆత్మస్థైర్యంతో ఉంది, కెరియర్ నిలబడింది, పెట్టుకుంది, మంచి పవర్ఫుల్, అంటే చాలా శక్తివంతంగా తయారైంది అమ్మాయి. గొప్ప ప్రెజెంటరు, రైటరు. ఉమ్. సో ఆమెకున్న కేపబిలిటీస్ చూసి, ఆమెకున్న వ్యక్తిత్వాన్ని చూసి, ఆమెకున్న కెపాసిటీస్ ని చూసి అడ్మైర్ చేసి ఆమె నాకు కావాలి, దక్కాలి, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వేచ్ఛ ఒక్కటే లేదు, పూర్ణచంద్ర ఒక్కడే లేడు. ఉమ్. అంటే ఎవరైనా ఎఫిషియెంట్ గా కేపబుల్ గా ఉంటే అందంగా వీళ్ళని దక్కించుకోవాలి, వీళ్ళని పడేసుకోవాలి, వీళ్ళని నాది అనిపించుకోవాలి, షీఈ్ మైన్ అనిపించుకోవాలి అనేటువంటి ధోరణిలో చాలా మంది వ్యవహరిస్తున్నారు. అవి అక్కడితో ఆగవు, ఇటువంటి హింసగా మారతాయి. కొన్నిసార్లు హత్యలకు దారితీస్తాయి, కొన్నిసార్లు ఆత్మహత్యలకు దారితీస్తాయి. ఓకే. కాబట్టి బాధ్యత లేని బంధాలని ఏర్పరచుకుని ఆ బంధాల చుట్టూ హింసలోకి వెళ్ళడం, దాని తాలూకా హింసలోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ హింసకే బలైంది ఈ అమ్మాయి. ఆత్మహత్య అయినా ఫరక్ పడదు, హత్య అయినా ఫరక్ పడదు. ఆత్మహత్య కూడా హత్య లాంటిది. ఉమ్. ఆడపిల్ల అమ్మాయి మనోభావాలను, అంటే ఆ అమ్మాయిని నమ్మించి, నమ్మకం కలిగించి కొన్నాళ్ళు రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత నీకు నాకు సెట్ కాదనే పద్ధతుల్లో అతనున్నా లేదా అట్లాంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చిన ఆ అమ్మాయి మోసానికి గురైంది, అభద్రతా భావానికి వెళ్ళింది, ఒక అవమానానికి కూడా వెళ్ళింది. ఆల్రెడీ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ బహుశా ఇతనితో రిలేషన్షిప్ లో ప్రయాణం చేసి ఉంటుంది. ఓకే. అవి వాళ్ళ వ్యక్తిగత కారణాలు. విడాకులు అనేది చట్టబద్ధంగా వచ్చిన హక్కు. ఉమ్. ఆ తర్వాత మగవాళ్ళైనా పెళ్ళాన్ని చచ్చిపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళాన్ని చంపితే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని అడగట్లేదు కదా. ఉమ్. విడాకులు తీసుకున్నాక వేరే పెళ్లి చేసుకుంటున్నారు. అట్లా అంటే చాలా మంది మగాళ్ళు పెళ్ళాలు ఉండంగానే ఆడాళ్ళని పెట్టుకుని ఉన్నారు. సినిమా నటుడు కృష్ణ దగ్గరికి వెళ్ళి నీకు భార్య పిల్లలు ఉండంగా ఎందుకు పెట్టుకున్నావు అని అడిగారు ఎవరైనా? కాబట్టి ఒక ఆడపిల్ల, ఇదే తేడా ఈ సమాజంలో. అదే మగవాడు చేస్తే నువ్వు ఎందుకు విడాకులు ఇచ్చావని ఎవడు అడగట్లా, పోయి మైక్ పెట్టట్లా. కానీ ఈ అమ్మాయిని ఎందుకంటే అది ఆమె వ్యక్తిగతం, అది మనకు తెలియాలని లేదు, అక్కర్లేదు. తెలిసినా తెలియకున్నా ఇవాళ అది చర్చనీయాంశం. ఒక బెడ్ మీద నిలబడి వేసుకుని కా కాళ్ళు వంచేస్తే అయిపోతుంది. అట్లా మేము చూసాం గతంలో కూడా. అవును. కాబట్టి అది చూడగానే హత్య అని అనవసరం రాద్ధాంతం అక్కర్లేదు. ఉమ్. తలుపులు పగలగొట్టి వెళ్ళాడు శంకరన్న, అమ్మాయి తండ్రి. ఉమ్. ఓకే. తలుపులు పగలగొట్టి తండ్రే వెళ్ళాడు కూతురుని తీసుకుని. ఓకే. కాబట్టి అదే లోపల తలుపు వేసి లేదు, ఇవన్నీ అబద్ధాలు. తలుపులు పగలగొట్టింది కన్న తండ్రే. ఆత్మహత్య అయితే ఏంటి, కానీ ఆత్మహత్య మరి ఇంత కారణాలు మనం దారుణంగా అట్లా చూసుకోవాలి, బలవన్మర్మానికి పాల్పడాలన్నట్లు అంతా. ఆత్మహత్యల కారణాలు మాట్లాడదామండి. ఓకే. ఇట్లా ఆడపిల్లలు కనపడగానే ఒంటరి ఉంది కాబట్టి, చక్కగా ఉంది కాబట్టి దాన్ని పొందేద్దాం, దాంతో ఒక 4-5 ఏళ్ళు టైం పాస్ చేద్దాం, దాన్ని వాడుకుని ఆ తర్వాత వదిలేసి ఇంకో దాన్ని వెతుకుందాం, ఈ టైపు కల్చర్ని మనం ఫస్ట్ ప్రశ్నించాలి. అటువంటి మగవాళ్ళు ఎక్కడ చలామణి అవుతున్నారు, ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నారు, ఎక్కడ గెటాన్ అవుతున్నారు, ఎక్కడ ఆడపిల్లలు గెటాన్ కాలేక ఇటువంటి మరణాలకు గురవుతున్నారు, ఇది మనం మాట్లాడాలి.